శాంతి విషయం మళ్ళా విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది సార్. నిన్న లోకేష్‌ని శాంతి భర్త కలిసి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి? ఫర్దర్‌గా ఏం జరగబోతుంది? గత కొంతకాలంగా అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ అంతకుముందు శాంతి పేరు కళింగిరి శాంతి పూర్తి పేరు. ఆమె దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నది. ఆమె ట్రైబల్ ఉమెన్ అన్నమాట, గిరిజన మహిళ. సో ఆమెకు విజయసాయిరెడ్డికి అఫేర్ ఉన్నట్టు, విజయసాయిరెడ్డి వల్ల ఆమె బిడ్డను కన్నట్టుగా ఆమె భర్త మదన్ మోహన్ ఆయన పేరు, ఆయన ఆరోపించాడు. గతంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు, ఆరోపించాడు. DNA టెస్ట్ చేసుకోమని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. నాకు విజయసాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అని ఆమె చెప్పింది. తర్వాత విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశాడు, నాకు అమ్మాయి బిడ్డ లాంటిది, నేను ఒకసారి సీతమ్మదారిలో 2020లో కలిసాం ఫస్ట్. అప్పటి నుంచి ఆమె ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నన్ను కన్సల్ట్ చేస్తుంది. అలాగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అయింది. నాకు ఈ మదన్ అనేవాడుతో పెద్ద ఇది లేదు. ఆమె మదన్కి విడాకులు ఇచ్చేసింది. ఆ విడాకులు వాళ్ళ గిరిజన సంప్రదాయంలో ఎప్పుడో 2016లోనే కూడా విడాకులు తీసుకున్నారు. అప్పటికి వాళ్ళకి ఇద్దరు కవల పిల్లలు, ఆడపిల్లలు. ఆ తర్వాత ఆ విడాకుల కేసును డీల్ చేసిన సుభాష్ ఆయన పేరు. సో ఆయన పోతిరెడ్డి సుభాష్ ఆయన పేరు. ఈ పోతిరెడ్డి సుభాష్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఎవరిని, శాంతిని. ఈ పోతిరెడ్డి సుభాష్కి శాంతికి పుట్టిన బిడ్డే ఇప్పుడు ఉన్న మగబిడ్డ. సో దీంట్లో విజయసాయిరెడ్డికి సంబంధం లేదనేది ఇద్దరు, ఇటు శాంతి కానీ ఇటు విజయసాయిరెడ్డి మాట్లాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోతిరెడ్డి సుభాష్ వచ్చి మాట్లాడాలి. వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేశారు, వీళ్ళ ఫోటోలు రిలీజ్ చేశారు తప్ప సుభాష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఉంటే కొద్దిగా వెయిట్ ఉండేది. అక్కడ ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. సో అయితే వీళ్ళు ఇప్పుడు మదన్ చెప్పేదానికి ఆధారాలు కూడా ఏమీ లేవు. అతను ఎప్పుడో విడిపోయినాక అసలు మదన్కి ఏం సంబంధం అనే చర్చ కూడా వస్తుంది. కానీ ఇతనేమో ఆ విడాకులు చెల్లదని అంటున్నాడు. చెల్లనప్పుడు మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే కోర్టుకి వెళ్లకుండా నువ్వు మీడియా ముందుకు ఎందుకు ఇస్తున్నావు? సో మదన్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. లీగల్గా తనకి రైట్ ఉంటే, ఆమె మీద రైట్ ఉంటే ఆయన కోర్టుకి వెళ్ళాలి కదా. కోర్టుకి వెళ్లకుండా అతను మీడియా ముందుకు వచ్చి పదే పదే మాట్లాడడం వెనక ఏమన్నా వ్యవహారం ఉందా, కుట్ర ఉందా అన్న డౌట్ అందరికి వస్తుంది. నీకు లీగల్గా నువ్వు ఆమె విడాకులు ఇవ్వలేదని నువ్వు చెప్తున్నావు, ఆమె ఇచ్చిందని చెప్తుంది. మరి లీగల్గా మీ విడాకులు లేకపోతే మేము విడాకులు లేదు, నా భార్య ఇలాగా అఫేర్ పెట్టుకునింది అని నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? సో అది వెళ్ళట్లేదు. రెండవది ఆమె ఏం చెప్తుందంటే 2016లోనే మాకు విడాకులు అయిపోయినాయి, నా భర్త నన్ను అప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నాడు అనేది ఆమె చెప్తుంది. ఆమె నా కోర్టుకు వెళ్ళి లీగల్గా ఎందుకు ఫైట్ చేయట్లేదు అనేది అర్థం కాదు. సో ఇటు విజయసాయిరెడ్డి కూడా ఈ మదన్ మోహన్ మీద కోర్టులో కేసు వేయచ్చు కదా. ఇతను నన్ను ఇచ్చేస్తాం పర్మిషన్ ఉందా ఇంకోటి, వీళ్ళెవరు కోర్టులకు పోకుండా లీగల్గా తెలుసుకోకుండా పబ్లిక్గా దీన్ని కేసుని డిస్కస్ చేయడం ద్వారా అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్ ఇవి జరుగుతున్నాయి తప్ప వీళ్ళది నిజానికి ఒక ఫ్యామిలీ ఇష్యూ అనుకుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. ఆ సంబంధిత వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి లీగల్గా ఫైట్ చేసుకోవాలి. మామూలుగా ఇదే మామూలు వ్యక్తులకు వస్తే అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రతిదీ రాజకీయమే. ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా అన్ని రాజకీయమే కాబట్టి ప్రత్యర్థుల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టాలని రెండు పార్టీలు కూడా ఆలోచిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టాలి, వైసీపీ తెలుగుదేశం వాళ్ళని. సో ఈ కాంటెక్స్ట్లో విజయసాయిరెడ్డి ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ నెంబర్ 2 లాగా ఉంటాడు కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ఇచ్చేసారా? చాలామందికి డౌట్ ఏంటంటే విజయసాయిరెడ్డి DNA టెస్ట్ చేసుకుంటే పోతుంది కదా, డిమాండ్ అది కదా. సో దానికి విజయసాయిరెడ్డి ఎవడో గొట్టంగాడు వచ్చి నన్ను DNA టెస్ట్ చేసుకోమని అంటే ఎంతో, రేపొద్దున ఇంకొక అమ్మాయిని తీసుకొస్తారు, నాకు ఇంకేం పని లేదా, DNA టెస్ట్ నేను ఎందుకు చేసుకోవాలి? ఇదే మదన్ మరి కోర్టులో అడగచ్చు కదా, DNA టెస్ట్ చేసుకోమని. కోర్టుకి ఎందుకు వేయడం మదన్ అనేది మళ్ళీ డౌట్. అంటే క్లియర్గా మదన్ అనే వ్యక్తి ఈమెకు ఎప్పుడూ విడాకులు అయితే అయిపోయినాయి, కానీ మదన్ మళ్ళీ దీన్ని ఇష్యూ చేస్తూ కూర్చున్నాడు. ఆమె కనీసం మరి ఆమె హస్బెండ్ ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అయినప్పుడు సుభాష్ రెడ్డి ఆమె కూర్చొని మాకిద్దరికి పెళ్ళి అయిందని అది ప్రూఫ్ చూపించవచ్చు. పెళ్లి కాకపోయినా కలిసి పెట్టిన కనడం ఇవాళ చట్ట విరుద్ధం ఏం కాదు. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఓకే చేస్తుంది అనేక సార్లు.
వాళ్ళు పెళ్ళే చేసుకోవాలని అవసరం లేదు, మేము కలిసి ఉన్నాము, మా బిడ్డ అనేది ఇద్దరు కలిసి మాట్లాడితే దాని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. హాస్పిటల్లో సుభాష్ కూడా ఉన్నాడు, బిడ్డను చేతిలోకి తీసుకుండా అవన్నీ కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే మీడియా కూడా ప్రధాన పొలిటికల్ పార్టీలకి విడిపోయింది అటో ఇటు కాబట్టి, సో వాళ్ళ వెర్షన్ వాళ్ళు తీసుకొస్తారు. రెండోది ఏది ఫోటో నిజము ఏది ఫేక్ అనేది కూడా తెలియదు. ఇవాళ దేనైనా క్రియేట్ చేయొచ్చు. సో అవి కూడా చేశారు. సుభాష్ ఉంటే అతనికి ఈయన తల పెట్టి ఈయన బిడ్డను పట్టుకున్నట్టుగా విజయసాయిరెడ్డి చేశారు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా నిన్న మన లోకేష్ దగ్గరికి, అంటే ప్రజా దర్బార్ జరుగుతుంది, లోకేష్ పీపుల్ని కలవడం అది చేస్తున్నాడు ఎప్పటి నుంచో. అక్కడికి మదన్ వచ్చి కొన్ని ఆరోపణలు చేశాడు. అదేంటంటే, ఒకటి, నన్ను ఏమార్చి అమెరికా పంపించాడు విజయసాయిరెడ్డి, పంపించి నా భార్య తప్పేరు పెట్టుకున్నాడు అని ఆయన చెప్తున్నాడు. అట్లాగే విడాకులు అనేది అబద్ధం అని కూడా ఆయన అంటున్నాడు. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ అనే దాంట్లో నేను పనిచేస్తున్నాను, నన్ను కావాలనే హైదరాబాద్ నుంచి కలకట్టాకి ట్రాన్స్ఫర్ చేయించాడు విజయసాయిరెడ్డి అన్న ఇంకొక ఆరోపణ చేశాడు. ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే, నా భార్య శాంతి విజయసాయిరెడ్డి కలిసి అపేరు పెట్టుకొని పెట్టిన కనడంతో పాటు విజయసాయిరెడ్డి ఇక్కడ బీచ్ వైజాగ్లో మన దాని భీమిలి వరకు, ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న ఆ స్ట్రెచ్లో దాదాపు 1500 ఎకరాలు ఆక్యుపై చేశాడు శాంతి ద్వారా అనేది కూడా ఒక ఆరోపణ చేశాడు. అట్లాగే శాంతికి ఎక్కడెక్కడ ఆస్తుల వివరాలు కూడా ఇచ్చాడు. కుంచనపల్లి దగ్గర 4 ఎకరాల విల్లా ఉందని చెప్పాడు. జగన్ ఇంటి సమీపంలో 3 ఎకరాల ఇల్లు ఉందని చెప్పాడు. విశాఖ సాగర్ నగర్ దగ్గర 3 BHK ప్లాట్ ఉందని చెప్పాడు. అట్లాగే ఆమెకు చాలా లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ సంపాదనలో వచ్చింది కాబట్టి వీటి మీద విచారించాలని కూడా చెప్పారు. ఆల్రెడీ ఆమెను సస్పెన్షన్లో ఉంచింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఇవన్నీ అవాస్తవాలని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకా దీని మీద ఇదేంటంటే లేటెస్ట్ జరిగింది, దీని మీద శాంతి కానీ ఇటు విజయసాయిరెడ్డి కానీ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సో ఇది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు లోకేష్ ఏమో ఈయన 2 డిమాండ్లు చేశాడు. ఒకటి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, 2, నా ట్రాన్స్ఫర్ మళ్ళీ నాకు వెనక్కి కావాలని. మరి ఈయన ఏమన్నా కలకట్టాలో ఉండడం ఇష్టలేక ఇక్కడికి రావడానికి ఈ ఎత్తుగడ పన్నాడా మదన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి? సో దీన్ని ఇప్పుడు ఈ ఆరోపణలకి ఈయన దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? ఎప్పుడైనా ఆరోపణలకి ప్రూఫ్ ఉండాలి కదా. అందుకనే కోర్టుకి వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే, వీళ్ళకి కోర్టులో ప్రూవ్ చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడంటే అందరూ రాసేస్తారు. విజయసాయిరెడ్డి జనాలు కూడా ఇవన్నీ ఎందుకు, నువ్వు DNA టెస్ట్ చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. సో DNA టెస్ట్ ఎవడో వచ్చి నువ్వు DNA టెస్ట్ చేసుకొని నీ బిడ్డ కదా నిరూపించంటే ఎందుకు నిరూపించుకోవాలి? తప్పు కదా. అది అసలు ఆ డిమాండే తప్పు కదా. నువ్వు ఆరోపణల మీద విచారణ జరపండి, కోర్టు ఉంది, న్యాయస్థానం వ్యవహారాలు ఉన్నాయి, వాటి ద్వారా వెళ్లకుండా ఎవడో ఒకటి వచ్చి ఆరోపిస్తే రేపొద్దున ఇంకొకరిని తీసుకొచ్చి విజయసాయిరెడ్డి బిడ్డ నిరూపించరా DNA అంటే, మరి ఇప్పుడు ఇదే ఆరోపణ వాళ్ళ మీద వేస్తారనుకో, రేపొద్దున తెలుగుదేశం నాయకుల మీద, జనసేన నాయకుల మీద వేస్తే వాళ్ళు నిరూపించుకుంటారా? నిరూపించుకోరు కదా. కాబట్టి ఏంటంటే ఇది కావాలనే వీళ్ళు గొడవ క్రియేట్ చేయడానికే చేస్తున్నట్టుగా ఈ మదన్ అనే వ్యక్తి కనిపిస్తుంది. అవతల నుంచి ఆమెకు మరి పోతిరెడ్డి సుభాష్కి ఎటువంటి ఒప్పందం ఉంది, వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, పోతిరెడ్డి సుభాష్కి ఏమైనా ఇంకొక మ్యారేజ్ అయిందా, ఈ విషయాలు కూడా బయటికి రావాల్సి ఉందన్నమాట. ఏదేమైనా మళ్ళీ ఇది ఫ్లేరప్ అవుతున్నట్టుగా కనబడుతుంది. విజయసాయిరెడ్డికి వైసీపీకి ఇది ఒక తలనొప్పి. ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి ఎపిసోడ్ ఒకటి రన్నింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డిది కూడా మళ్ళీ అవుతుంది. థ్యాంక్ యూ సార్.